నేను ఇంతకుముందే ప్రస్తావించా. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నటువంటి ఇరాన్‌ని అమెరికా పరోక్షంగా ప్రోత్సహిస్తుంది. మేము యుద్ధం చేసి నిన్ను నాశనం చేశాం కాబట్టి నువ్వు దేశం మీద ప్రపంచం మీద పడి సంపాదించుకో. హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి రోజుకి $20 బిలియన్ $20 వరకు సంపాదించుకోవడానికి దానికి అనుమతి ఇవ్వడం అంటే అంతకు మించిన దారుణం లేదు. ఒక్కొక్క షిప్‌కి ₹2,00,00,000 అంటే ఎంత సంపాదిస్తారో ఆలోచించండి అన్నటువంటిది. ఇదే జరిగితే గనక రేపు పొద్దున మిగతా జలసంధుల్ని గూడా తలా ఒకటి కబ్జా జేస్తారు. ఇప్పుడు చైనా ఇంకొక జలసంధిని కబ్జా చేయబోతోంది. మలక్కా జలసంధిని కబ్జా చేయబోతోంది అంటున్నాడు. అమెరికాకి సంబంధించినటువంటి నిపుణులు. అట్లాగే ఎవడికి వాడు వాడి దగ్గర ఉన్నటువంటి ఒక జలసంధిని దిగ్బంధించడం ప్రారంభిస్తే ప్రపంచంలో స్వేచ్ఛా వాణిజ్యం ఆగిపోతుంది. అప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. అప్పుడు ప్రజలందరూ కూడా దారుణమైన సంక్షోభం ఎదుర్కొంటారు. ఇలాంటి రాక్షస నియంత పాలకులైన చైనా వాళ్ళు, రాక్షస రౌడీ పాలకులైనటువంటి ఇరాన్ లాంటోళ్ళు పాలకులు బ్రతుకుతారు. అక్కడున్న ప్రజలకు కూడా అది శాపం అవుద్ది. ఎందుకంటే ఎక్కువ పెట్టి తెచ్చుకుంటే ఎక్కువ ఖర్చవుతే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సొస్తుంది. అది ఇక్కడ కీ పాయింట్.